కాంగ్రెస్ పాలనలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లలు ఆసుపత్రులు పాలవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వేడట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గురుకుల పాఠశాలలో 4 విద్యార్థులు కలుషిత ఆహారం తినడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 4 విద్యార్థినులను మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేగా కాంతారావు డిమాండ్ చేశారు. వస్తాను నా వల్ల అయిపోతే అవుతుందా? ముగ్గురేది తిరిగమ్మా, ఏం కాదు, మీరు ఉండండి, ఏం కాదు మీరు హాస్టల్లో కానీ పర్లేదు, రికవర్ అయ్యారు.